శ్రీమాత్రే నమః. ఓం చిదగ్నికుండ సంభూతాయై నమః. శ్రీ లలితా సహస్రనామావళిలో అమ్మవారి యొక్క 4వ నామము ఇది. శ్రీ లలితాదేవి ఉద్భవించిన యజ్ఞకుండమును చిదగ్నికుండము అంటారు. చిదగ్ని అంటే చిత్ ప్లస్ అగ్ని, చిదగ్ని. చిత్ అంటే జ్ఞానము లేదా చైతన్యము, అగ్ని అంటే తేజస్సు లేదా ప్రకాశము. చిదగ్ని అంటే జ్ఞానంతో కూడిన తేజస్సు లేదా చైతన్యంతో కూడిన ప్రకాశము అని అర్థము. ఈ అర్థానికి మూర్తి భవించిన దివ్య శుద్ధ చైతన్య తేజో రూపమే శ్రీ లలితాదేవి. క్రూరుడైన బండాసురుని వదకై పరమశివుడు దేవతా సమూహముతో పరాశక్తికై ఒక మహాయజ్ఞము చేస్తాడు. ఆ మహాయజ్ఞములో బ్రహ్మాండములో ఉన్న సమస్త చరాచర వస్తువులన్నీ సమిధలవుతాయి. దేవతలు కూడా తమ శరీర అవయవాలను ఒక్కొక్కటిగా సమిధులుగా ఆహుతి చేస్తారు. చివరికి పరమశివుడు తన్ను తాను ఆ యజ్ఞకుండానికి సమిధగా ఆహుతి కావాలని నిర్ణయించుకుంటాడు. అందుకు అతడు అడుగు ముందుకు వేయబోగా ఆ యజ్ఞకుండం నుండి ఒక దివ్య తేజో వలయము బయటికి వస్తుంది. ఆ వలయము నుండి 1000 బాలసూర్యుల అరుణకాంతితో ప్రకాశిస్తూ పరాశక్తి శ్రీ లలితాదేవిగా ఉద్భవిస్తుంది. ఆమె అనేక శక్తులతో కూడిన శ్రీచక్ర రథములో బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరుడు 4 కోళ్లుగా కలిగి ఉండి సదాశివుడు పైన పీఠంగా అమరి ఉన్న సింహాసనముపై ఆసీనురాలై ఉంటుంది. 4 చేతులతో ఉంది. పాసము, అంకుశము, చెరకవిల్లు, పుష్పబాణములు ధరించి ఉంది. ఓం ఉద్యద్భాను సహస్రాభాయై నమః. ఓం చతుర్బాహు సమన్వితాయై నమః. ఓం రాగస్వరూప పాసాఢ్యాయై నమః. ఓం క్రోధాకారాంకుశోజ్వలాయై నమః. ఓం మనోరూపేక్షకోదండాయై నమః. ఓం పంచతన్మాత్ర సాయకాయై నమః. ఈ 6 నామములు శ్రీ లలితా సహస్రనామావళిలో జగన్మాత యొక్క రూపము మరియు ఆమె ధరించిన ఆయుధములను తెలియజేస్తే ఓం పంచబ్రహ్మాసన స్థితాయై నమః అనే 58వ నామము శ్రీ లలితాదేవి యొక్క ఆసన విశేషాన్ని విశదీకరిస్తోంది. శ్రీ లలితా సహస్రనామావళిలో 68వ నామము ఓం చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతాయై నమః అనే నామము ప్రకారము జగన్మాత ఉద్భవించినప్పుడే సర్వ విధములైన ఆయుధములతో నిండి ఉన్న శ్రీచక్ర రథముతో ఉద్భవించగా తన 4 చేతులలో పాసము, అంకుశము, చెరకవిల్లు, పుష్పబాణములు ధరించి ఉద్భవించడానికి కారణము పరమార్థము 2 ఉన్నాయి. దేవతలకు ఒక అద్భుతమైన స్వభావం ఉంటుంది. భక్తులు ఏ రూపంలో తమను అనుగ్రహించమని కోరితే ఆ రూపంలో అనుగ్రహించడం వారి నైజం. పరమశివుడు చిదగ్ని కుండము నుండి కేవలము బండాసురుని వదకు మాత్రమే కాదు, లోక కళ్యాణానికి కూడా పరాశక్తిని ఆహ్వానిస్తాడు. ఆ మహాయజ్ఞంలో పరమశివుడు పరాశక్తిని ఉద్భవించమని ప్రార్థించిన 14 శ్లోకాలలో ఆయుధ రూప వైభవ శ్లోకము ఒకటి. అందులో పాశాంకుశ ధరే దేవి ధనుర్బాణకరాన్వితే చిదగ్నికుండ సంభూతే పాహినః శరణాగతన్ అని. అందుకే జగన్మాత ఈ 4 ఆయుధములతో ఉద్భవించింది. ఇక పరమార్థం ఏమిటంటే మానవుడు రాగద్వేషాలకు లోనై ఈ సంసార చక్రములో నిరంతరము అవిరామంగా అనేక జన్మలు ఎత్తకుండా మానవుని ఉద్ధరించడానికి. అది ఏ విధంగానో మనవి చేస్తాను. మొదటిది, అమ్మవారి ఎడమపై చేతిలో పాశము ఉంటుంది, అంటే తాడు. మానవుడు హర్షడ్వర్గాల ప్రభావం వలన అనేక ఆకర్షణలకు, మోహాలకు గురి అయి సంసార బంధంలో చిక్కుకొని ఉంటాడు. తన భక్తులైన వారిపై ఈ పాశాన్ని ఉపయోగించి సత్య మార్గాన్ని సూచిస్తూ భక్తి మార్గం వైపు లాగుతుంది. రెండవది, అమ్మవారి కుడి పై చేతిలో అంకుశము ఉంటుంది. ఇది ఏనుగును మావటివాడు అంకుశముతో అదుపు చేసినట్లు మనిషి మనసులో ఉండే క్రోధాన్ని, అంటే కోపాన్ని, చెడు ఆలోచనలను అమ్మవారు ఈ అంకుశముతో అదుపు చేసి వాటి స్థానంలో విచక్షణ జ్ఞానాన్ని, సుజ్ఞానాన్ని ఇస్తుంది. తద్వారా మనిషి సాత్వికుడు, సత్ప్రవర్తకుడు అవుతాడు.
మూడవది, అమ్మవారి ఎడమ క్రింది చేతిలో చెరకు వెళ్ళు ఉంటుంది. చెరకు వెళ్ళు మానవుడి మనస్సుకు ప్రతీక. చెరుకు పైకి గట్టిగా కనిపించినా లోపల తీపి రసంతో ఉన్నట్లే ప్రయత్నపూర్వకంగా మనస్సును భక్తి రసంతో నింపితే ఎంతటి మొరటివాడైనా సన్మార్గవంతుడవుతాడని దీని అర్థము. నాలుగవది, అమ్మవారి కుడి క్రింది చేతిలో 5 పుష్పబాణాలు ఉంటాయి. ఈ 5 పూల బాణాలు కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము అనబడే మానవుని 5 జ్ఞానేంద్రియాలకు గుర్తు. ఇవి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలకు ప్రతీక. పైన చెప్పిన జ్ఞానేంద్రియాలు అనబడే పంచేంద్రియాలు లౌకిక సుఖాల వైపుగా పరుగులు పెట్టకుండా దైవత్వం వైపు వెళ్ళేలా అమ్మవారు అనుగ్రహిస్తుంది. మరి ఇంతటి అనుగ్రహప్రదాయిని అయిన శ్రీ లలితాదేవి ఉద్భవించినప్పుడు ఎలా ప్రకృతి స్వాగతించిందో వినాలని ఆసక్తిగా ఉంది కదూ. శుద్ధ చైతన్య స్వరూపిణైన శ్రీ లలితాదేవి ఆ చిదగ్ని కుండము నుండి ఓంకారనాదముతో ఆవిర్భవిస్తూ ఉంటే దశ దిశల శంఖనాదాలు మారుమ్రోగాయి. అమృతవర్షం కురిసింది. బండాసురుని వలన అంతవరకు చైతన్యరహితమైన ప్రకృతి నూతన చైతన్యంతో పరవశించి పులకరించింది. చెట్లు చిగురించి పుష్పించాయి. నెమళ్ళు తమ పురిని విప్పి నాట్యాలు ఆడాయి. ఆ సుందర సమయంలో కోయిలలు తమ మధురమైన సుస్వరాలతో పంచమరాగాలు ఆలపిస్తూ దేవిని స్వాగతించాయి. ఆకాశం నుండి సుగంధభరితమైన పూలవాన కురిసింది. చల్లని మంద మారుతాలు వీచి దేవి సుందరమైన కేశపాశాలతో ఆటలాడాయి. దేవి పగడపు పెదవులపై చిరునవ్వు విరిసింది. శ్రీ విద్యలోని 16 అక్షరాల వలె శ్రీమాత దంతకాంతి పుంజము తలుక్కుల మెరిసింది. దేవీ శరణం. స్వస్తి.